హాయ్ అండి. శివరాత్రికి అందరూ వేములవాడకొస్తే మేము వేములవాడ నుండైతే ఇంటికెళ్తున్నాం, ఊరెళ్తున్నాం. వేములవాడలో ఉండరు గదక్క మీరు సిరిసిల్ల గదా అంటారా? సిరిసిల్లను వేములవాడ దగ్గర దగ్గర కలిసే ఉంటాయి ఆల్మోస్ట్. సో, అందుకే అలా అన్నాను. ఇంటికైతే ఎళ్తున్నాం మేము. నా పెళ్ళయ్యి 8 ఇయర్స్ అయితుంది. ఒక్కసారి గూడా శివరాత్రికి నేనైతే ఇంటి దగ్గర లేను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకంటే మేమెప్పుడు లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటాం గాబట్టి చిన్న చిన్న పండగలకి మమ్మల్ని రమ్మనరు వాళ్ళు. మేము గూడా వెళ్ళమసలు. ఈసారైతే రమ్మంది. మా అత్తమ్మ ఒక్కతే ఉంటుంది గాబట్టి ప్రతిసారి మా అత్తమ్మ, మామయ్య ఉంటారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు చిన్న చిన్న పండుగలు. పోయినసారేమో మా మరిది ఉండి చిన్న మరిది వాళ్ళిద్దరు అట్లా పెట్టేసుకున్నారు. ఈసారి ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా కదా రండి అంటే రెడీ అవుతున్నాం ఇక్కడ. మా ఆయననేమో పొయ్యి ముందట సేమియా ఏమంటే నేను చెయ్య అంటే తనే చేసుకుంటుండు. నేనేమో బ్యాగ్ చదురుకుంటున్నా. మొత్తం ఇంటికి వెళ్తున్నామంటే అట్లీస్ట్ చెత్త బుట్ట కానుండి మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళాలి మేమైతే. సో ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఒక్కరోజు అనుకుంటాం కానీ 2-3 డేస్ పట్టేది తెలియదు, ఎక్కువ పట్టేది తెలియదు. అందుకోసమే మేమైతే మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే వెళ్తాము. ఈసారి మా ఇంటి శివరాత్రి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను చూపిస్తాను మొత్తం వీడియో తీసి. సో బయట అయితే శివరాత్రి హడావిడి అయితే మొత్తం స్టార్ట్ అయింది వేములవాడలో. బయట కూడా జనాలు చాలామంది కూరగాయల దగ్గర, ఫ్రూట్స్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు వస్తుంటే. నిజం చెప్పాలంటే ఒక సైడ్ బాధ ఉంది. ఇంతమంది ఉన్నాం కూడా ఇంటి దగ్గర ఎవ్వరు లేకుండా పోయినాం. సో చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత చేసినా ఏం చేసినా మా మామయ్య లేడనే లోటు అయితే ఎవరు తీర్చలేకపోతున్నాం. మా మామయ్య లేడనే విషయం నుండి మేము బయటకు రావడానికి 1 ఇయర్ పడితే మా అత్తమ్మ దగ్గర దగ్గర 2 ఇయర్స్ పట్టింది. చాలా కష్టంగా గడిచింది ఈ 2 ఇయర్స్. సో ఇంటికైతే వచ్చేసాము. వడ్లు పట్టించారు, బియ్యం బస్తాలు అలా వేసేసారు గాలి కారాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.